ధర్మశాల టెస్ట్ తొలి రోజున 10కి 10 వికెట్లు తీసిన భారత స్పిన్నర్లు ఇంగ్లాండ్ను కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో చెలరేగగా రూట్ను జడేజా అవుట్ చేశాడు. చివరి 4 వికెట్లను అశ్విన్ పడగొట్టాడు. ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయ్యాక మైదానాన్ని వీడే సమయంలో 5 వికెట్లు తీసిన కుల్దీప్ 100వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ మధ్య చోటు చేసుకున్న సన్నివేశం క్రికెట్ అభిమానులకు హార్ట్ టచింగ్ గా అనిపించింది. ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయ్యాక మైదానాన్ని వీడే సమయంలో కుల్దీప్ యాదవ్ అంపైర్ దగ్గర నుంచి బంతిని తీసుకుని 100వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ కు అందించాడు. అయితే బంతిని తాను తీసుకునేందుకు సున్నితంగా నిరాకరించిన అశ్విన్ 5 వికెట్ల హాల్ సాధించిన కుల్దీప్ కు బంతిని తిరిగిచ్చేశాడు. కుల్దీప్ నవ్వుతూ తిరిగి బంతిని అశ్విన్ వైపు విసరగా సిరాజ్ అందుకుని దాన్ని అశ్విన్ కు ఇచ్చాడు. బంతిని తీసుకుని అందరికంటే ముందు నడు భయ్యా అని కుల్దీప్ చెప్తుండగా అతన్ని వారించిన అశ్విన్ 5 వికెట్లు తీశావు కదా, నువ్వే బంతిని తీసుకుని ముందుకు నడవమంటూ కుల్దీప్ చేతిలో బంతిని పెట్టాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అశ్విన్ దగ్గర నుంచి బంతిని తీసుకున్న కుల్దీప్ ప్రేక్షకులకు బంతిని చూపిస్తూ మైదానం వెలుపలకు నడుస్తూ ముందుకు సాగాడు. ఇన్నింగ్స్ ముగిశాక జట్టును లీడ్ చేసే విషయంలో అశ్విన్ కుల్దీప్ మధ్య జరిగిన ఈ ఘటన అందరినీ ఆకట్టుకుంది. 100వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ తాను ముందు వెళ్లకుండా అద్భుత ప్రదర్శన చేసిన సహచరుణ్ణి ముందు నడవాలని చెప్పడం ద్వారా ఎంతో హుందాగా ప్రవర్తించాడు. బీసీసీఐ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.